కేరళలో అధికార ఎల్డీఎఫ్ ఘోర ఓటమి పాలైంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి సెంచరీకి పైగా స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఎల్డీఎఫ్ ఓటమితో జాతీయ రాజకీయాల్లో వామపక్ష ప్రాబల్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. అటు 10 ఏళ్ల పినరై సర్కార్ ఓటమికి అవినీతియే కారణమంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేరళలో సిపిఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాల్లో ఘన విజయం సాధించగా సిపిఎం సారథ్యంలోని యూడీఎఫ్ 35 చోట్ల గెలుపొందింది. అటు కేఈసీ 7 చోట్ల విజయం సాధించింది. 2021 ఎన్నికల్లో 62 స్థానాల్లో గెలిచిన ఎల్డీఎఫ్ ఈసారి 35 సీట్లకే పరిమితమైంది. పినరై విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఓటమి పాలు కావడంతో 50 ఏళ్ల తర్వాత దేశంలో ఏ ఒక్క కమ్యూనిస్టు ముఖ్యమంత్రి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు దేశంలో అత్యంత బలమైన రాజకీయ శక్తిగా వెలుగొందిన వామపక్షాలకు ఇంతకాలం కేరళ చివరి కంచుకోటగా ఉండేది. 1977 నుండి 2011 వరకు పశ్చిమ బంగాల్ను, 1993 నుండి 2018 వరకు త్రిపురను పాలించిన కమ్యూనిస్టులు అక్కడ వరుసగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల చేతిలో పరాజయం పాలయ్యారు. కేరళలో మాత్రం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే సాంప్రదాయాన్ని 2021లో తిరగరాసి అధికారాన్ని నిలబెట్టుకున్న లెఫ్ట్ ఫ్రంట్ తాజా ఎన్నికల్లో మాత్రం తన ఆఖరి కోటను కోల్పోయింది. దీంతో 1977 తర్వాత తొలిసారిగా దేశం కమ్యూనిస్టు పాలన లేని శకంలోకి అడుగుపెట్టింది. ఎల్డీఎఫ్ సర్కార్ 10 ఏళ్ల పాలనలో అవినీతి రాజ్యం మేలిందని విమర్శించారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల పట్ల విశ్వాసంతోనే పట్టం కట్టారని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ప్రచారం మరింత కలిసి వచ్చిందని చెప్పారు కేసీ వేణుగోపాల్. Actually capitalists, the anti-incumbency votes in favor of us. The leadership, Rahul Gandhi, Mallikarjuna Kharge ji, Priyanka Gandhi, all are very much liked by the people of Kerala. Their influence also and then continuous follow-up to the elections are the reasons of this. కేరళంలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీలకు ప్రజలు పట్టం కట్టారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాల. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 5 గ్యారంటీలు సక్సెస్ గా అమలవుతున్నందునే ప్రజల్లో విశ్వాసం కలిగిందని చెప్పారు. కేరళలో సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు రమేష్ చెన్నితాల. Sri Rahul Gandhi announced 5 guarantees. That guarantees went into the mind of the people. It also helped us. Rahul Gandhi, Priyanka Gandhi and Kharge ji, all of them went to the different parts. It was a coordinated effort. I feel that this victory is a joint effort of all congressmen and leaders. కేరళలో యూడీఎఫ్ గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ పట్ల విశ్వాసానికి, అపారమైన మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రియాంక. ప్రతి ఒక్కరి కోసం ఒక ఉజ్వల భవిష్యత్తును నిర్మించేందుకు మీ నమ్మకమే యూడీఎఫ్ కు మార్గదర్శక శక్తిగా ఉంటుందన్నారు. రాబోయే 5 ఏళ్ల పాటు మీకు ఇచ్చిన వాగ్దానాలను నిజాయితీగా నెరవేర్చుతామన్నారు ప్రియాంక. కేరళలో 10 ఏళ్ల తర్వాత బీజేపీ ఖాతా తెరిచింది. నేమోం, చాతన్నూర్, కాలకూటం అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకుంది. తమకు ఒక్క సీటు కూడా రాదని కాంగ్రెస్, సిపిఎం వ్యాఖ్యలకు ఈ ఫలితాలే సమాధానమని బీజేపీ స్టేట్ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.